పూర్తయినటువంటి సందర్భంలో బహుమతుల బహికరణ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి లయన్స్ క్లబ్ కనగల్ అధ్యక్షులు లైన్ లక్ష్మయ్య నర్సింగ్ గారికి, వేరు మీద ఉన్నటువంటి సెకండ్ వైస్ గవర్నర్ ఎంజే కేవీ ప్రసాద్ గారికి, వేరు మీద ఉన్న లైన్ పెద్దలు, వేదిక ముందున్నటువంటి మిత్రులున్నారు, ఈనాటి క్రీడల్లో పాల్గొనే వీళ్ళందరికీ సంతానం. ఇప్పటి వరకు చెప్పారు, అందరూ లయన్స్ క్లబ్స్ గురించి చెప్పారు కదా. విన్నారు అసలు ఇంతకు విన్నారు లయన్స్ అనేవి ఉన్నవి, అసలు ఏం చేస్తారు, వీళ్ళు ఎంతమంది విన్నారు చేద్దాం. అసలు లయన్స్ క్లబ్స్ పెట్టిన తర్వాత కూడా ఎంతమందికి తెలుసు, మీ అందరికి తెలుసు. అసలు ఈ లయన్స్ క్లబ్స్ వాళ్ళు ఏం చేస్తారు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? పేద విన్నారు కానీ అసలు ఏం చేస్తారు వీళ్ళు? స్వచ్ఛంద సేవా సంస్థ. వీళ్ళు ఏం చేస్తారు? అసలు ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు? ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో ఉన్నారు. ఏం చేస్తారు వీళ్ళు అంటే డబ్బులు ఇస్తారు, సేవ ఇస్తారు. ప్రపంచంలో ఏకైక సంస్థ డబ్బులు ఇస్తారు, సేవ చేస్తారు. ఎవరైనా కంటే డబ్బులు తీసుకోపో అంటారు, వచ్చి సేవ చేస్తారా? చేయరు. కానీ ఏకైక సంస్థ ఏంటి అంటే ప్రపంచంలో డబ్బులు ఇచ్చి సేవ చేసేటటువంటి వాళ్ళు ఎవరంటే లయన్స్ క్లబ్స్ వాళ్ళు. ఇంకక్కడే సేవ చేస్తూ ఉంటారు. ఏం సేవ చేస్తారు వీళ్ళు? ఏం సేవ చేస్తారు చెప్పండి? మీకు ఇచ్చిన సేవ చెప్పండి. లయన్స్ క్లబ్స్ వాళ్ళు అసలు ఏవ సేవ చేస్తారు? సేవ అంటారు. ఏం సేవ చేస్తారు వీళ్ళు? ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆకలితో ఉండొద్దు అని ఒక చట్ట ఆశయం. దానివల్ల ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఆకలితో ఉన్నా కానీ ఆకలి తీర్చడం కొరకు ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అన్నం యుద్ధంలో గాయపడ్డ వాళ్ళు ఉంటారు, పౌరులు ఉంటారు. వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఆహారం, నీరు, అన్నం ఉండదు, బట్టలు ఉండవు, ఏముండవు. అలాంటి వాళ్ళకి కావాల్సింది ఏంటి? నీరు, ఆహారం, బట్టలు. అది మా గురించి అంటారు. అట్లాగే ఫస్ట్ మనకు కావాల్సింది మంచినీళ్ళు, అన్నం అనిపిస్తుంది, కావాలనిపిస్తుంది. ఇవి అందిస్తూ ఉంటారు. ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉందో